ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకు అంటే రాబోయే ఈ 3 రోజుల్లో వీరు 3 పెద్ద శుభవార్తలనేది వినబోతూ ఉన్నారు. ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతూ ఉంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. కానీ మీరు ఆ దైవాన్ని గుర్తుపట్టడం లేదు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఇద్దరు వ్యక్తులు, ఈ పేరు గల వ్యక్తులు మీ జీవితంలో నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తులు ఎవరు? రాబోయే 3 శుభవార్తలు ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 7, అవమానం అనేది 5. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8, 9. అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. ఈ వారాల్లో కానీ, ఈ తేదీలో కానీ వీరైతే పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి నక్షత్ర జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. ధనిష్ట నక్షత్రం జాతకులకి పగడము, శతభిష నక్షత్రం వాళ్ళకి గోమేదకము, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి పుష్యరాగ ఉంగరం ధరించడం వల్ల ధనయోగం కలుగుతుందనమాట. ఇక ముందుగా మనము ఈ కుంభరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు రాబోయే శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు, అలాంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉంటాయి. ఎంత కష్టపడినా డబ్బు అనేది నిలవదనమాట. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎన్నో కోల్పోతారు. ఎన్నో వదులుకోవాల్సి వస్తుంది. వీరికి ఇష్టమైనవి కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 3 రోజుల్లో అదృష్టం వీరిని వరించబోతుందని చెప్పుకోవాలి. ఏ పని చేసినా మంచి లాభాలు అనేవి వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ఈ రాశి వారికి. అలాగే వీరు జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుందని ఈ 3 రోజుల్లోనే చెప్పుకోవచ్చు. అలా అని మొత్తంగా ఒక్కసారి చెప్పలేము. కాబట్టి చిన్న చిన్నగా తొలగిపోతూ ఉంటాయి మీ కష్టాలన్నీ కూడా. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తూ ఉంటారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఎవ్వరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేసేయండి. మీ మనసులో ఉన్న మాటను నమ్మండి. అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేస్తారు. మీ బలం ఏంటో మీకు తెలియదు. మీ వెంట ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ 3 రోజుల కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుందన్నమాట. ఇక ఈ 3 రోజుల్లో ఒక దైవ అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి దానివల్ల ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా రాబోతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి జరగబోతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది మీకు కావాల్సినంత దొరుకుతుందనమాట. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. అంతటి దైవశక్తి మీ వెంట మీకు తోడుగా, మీకెప్పుడు నీడగా అండగా ఉంటుందన్నమాట. అది మీకెప్పుడు కూడా డైరెక్ట్గా కనిపించదు. ఇక మీ కష్టానికి తగిన ఫలితం అనేది తప్పకుండా లభించబోతుందని చెప్పుకోవాలి. అదృష్టం వరించబోతుంది. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరిగి విద్యార్థులకు వారి కళ అనేది నెరవేరుతుందన్నమాట. మంచి స్థాయికి అనేది చేరుకుంటారు ఈ రాశివారు. వీరు అనుకున్న విజయాల్ని ఖచ్చితంగా సాధించి తీరుతారనమాట. అలాగే ఈ రాశి వారికి వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి లాభాలు అనేవి వస్తాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే మంచి ప్రమోషన్స్ వస్తాయి.
జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆపదలో ఉన్న వారికి సహాయం అనేది చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉండవు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల వీరికి ఎంతో అదృష్టం అనేది వరిస్తుందనమాట. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడే. ఈ 3 రోజుల్లో శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతూ ఉంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి ఎన్నో శుభవార్తలు వింటారు. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ సోమవారం శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి. మీకు కుదిరితే శివునికి అభిషేకం చేయించుకోండి. లేకపోతే ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చొని శివనామస్మరణ చేసినా సరిపోతుంది. లేకపోతే సోమవారం మీ ఇంట్లో శివునికి పూజ చేయండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అఖండ అదృష్టం అనేది వరిస్తుందన్నమాట. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలుగుతాయి. ఇక మీ జీవితం అనేది తిరగనేది ఉండదన్నమాట. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు అస్సలు వదులుకోమాకండి. ఇక ఈ రాశి వారు శివుని అంశతో పుట్టినవారు కాబట్టి వీరికి శివుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడాడు. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం చేశాడు. ఎప్పుడు మిమ్మల్ని ఒక కన్నుతో చూస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుని తలుచుకోండి. అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీరు ఎప్పుడు చూడండి డబ్బును చూస్తారు. ఇంట్లో మాత్రం డబ్బుకి ఏ లోటు ఉండదనమాట. సంతోషమైన జీవితం అనేది రాబోతుంది. కాబట్టి అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మీ జీవితంలో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోండి. మీకు కొన్ని దూరమైతే కొన్ని దగ్గరవుతాయి. సాక్షాత్తు శివుడే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఏం జరిగినా అస్సలు బాధపడమాకండి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇక ఈ రాశివారు ఈ 5 రోజుల్లో కాకులకి అన్నం పెట్టండి. కాకి సాక్షాత్తు శనిదేవుని వాహనం కాబట్టి దానివల్ల ఎంతో పుణ్యం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి శని అధిపతి కాబట్టి శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు అనేది భరించబోతుంది. జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుందన్నమాట. శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు. ఇంట్లో డబ్బు అనేది ఖచ్చితంగా పెరుగుతుందన్నమాట. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు అసలు వదులుకోమాకండి. లేజినెస్తో మీరు మాత్రం పని అనేది స్టార్ట్ చేయొద్దు. అలాగే ఈ రాశి వారు ఈ రాబోయే 5 రోజులు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అవసరమైన ఖర్చులు ఎక్కువ చేయకండి. ఈ 4 రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజులు డబ్బు ఎవరికీ కూడా అప్పుగా ఇవ్వకండి. ఎవరితో అప్పు తీసుకోమాకండి. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత డబ్బు అప్పుగా ఇచ్చినా తీసుకున్నా ఎలాంటి సమస్యలు రావు. ఇక ఈ 3 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సంపాదన విషయం ఎవరితోనూ కూడా చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. మీరు గొప్పగా బ్రతికితే వారు అస్సలు ఓరవలేరనమాట. మిమ్మల్ని కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతూ ఉంటారు. కొంతమందికి మీ పైన కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా ఈ పేరు గల వారితో, ఈ అక్షరం గల వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్ తోటి, టీ తోటి స్టార్ట్ అయిన అక్షరం పేరు వాళ్ళతోటి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వారి వల్ల మీకున్న కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవన్నమాట. ఇక ఈ 2 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావన్నమాట. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు అనమాట. ఇవి వేసుకోవడం వల్ల మీకు అదృష్టం అనేది కొంచెం వరిస్తుందని చెప్పుకోవాలన్నమాట. తెలుసుకున్నారు కదండి. రాబోయే 3 రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది, మీ జీవితం ఎలా ఉండబోతుంది, అదృష్టం అనేది వరించబోతుందా లేదా అనేది. అదృష్టం రావాలంటే ఎన్నో రోజులు పట్టదండి. ఒక్క నిమిషం అయినా సరిపోతూ ఉంది. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే మాత్రం అదృష్టం అనేది దానంతట అదే వరిస్తూ ఉంటుంది. కాకపోతే దానికి కొంచెం సమయం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఏలినాటి శని అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఒక్కొక్కరు మన శ్రమ కష్టం చూసి
ఆ శనిదేవుడే కరుణిస్తాడనమాట. దానికి ఒక రోజు పట్టొచ్చు, ఒక గంట పట్టొచ్చు, ఒక నిమిషం కూడా పట్టొచ్చనమాట. అందుకని అదృష్టం అనేది ఏ క్షణానైనా మీ తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ పేరుగల వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.